16వ వచనం. పాపము లేనివాడిగా ఉండెను, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. స్తోత్రం. అందరూ గట్టిగా మాట చెప్పండి. ధైర్యముతో, ధైర్యముతో, ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ఏమండి, దేవుని సన్నిధికి రావడానికి ఏం కావాలంట? ధైర్యం. ఎందుకు? దేవుని మందిరానికి రావడానికి. ఇప్పుడు మీరు మందిరానికి వచ్చారు, మందిరానికి రావడానికి మీకు ఎందుకు ధైర్యం కావాలి? ధైర్యం అవసరమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు ప్రవచనాత్మకంగా పలకబడినటువంటి మాటలు. ఇవి ప్రస్తుత దినాలకు సంబంధించిన మాటలు కావివి. ఇప్పుడు జరగబోయేటువంటి సంభవాలు. దేవునికి స్తోత్రం. బైబిల్ లే, నిలబడు, ఆ బైబిల్ తీసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కృపాసనం దగ్గరికి బయలుదేరాడు మనోడు. ఎక్కడికి బయలుదేరాడు? కృపాసనం దగ్గరికి బయలుదేరాడు. నడు. దేవునికి స్తోత్రం. మందిరానికి బైబిల్ పట్టుకుని వస్తున్నాడు. దారిలో ఒకటి కలిశాడు. ఎక్కడికి రాబోయేది నువ్వు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు ఏమనాలి? ఈ మాట అనాలంటే ఏం కావాలి? ఏముంది మెడకాయ మీద? ఏముంది? దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? నువ్వు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తుంటే ఇవాళ నీకు మెడకాయ మీద ఎవరైనా కత్తి పెట్టారా? ఎవరైనా పెట్టారా? ఇప్పుడు కత్తి పెడితే ఇప్పుడు ఏమనాలి? ఏమనాలి? ఎక్కడికి రాబోయేది నువ్వు? ఎక్కడికి? దేవునికి స్తోత్రం. ఇవాళ మీకు ఎవరైనా కత్తి పెట్టారా? అందుకని చక్కగా వచ్చి కూర్చో. ఒకవేళ ఇంట్లో నుంచి బయలుదేరగానే మీకు కత్తులు ఎదురైతే దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు, ఎదురవుతాయి. ఇప్పుడు ఈ కృపాసనము దగ్గరికి రావాలంటే ఇప్పుడు మీకేం కావాలి? ధైర్యము కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఆమేన్. ఎందుకు? సమయోచితమైన సహాయం. చెప్పండి, మీకు ఎంతమందికి కావాలి దేవుని సహాయం? దేవుని సహాయం ఎంతమందికి కావాలి చెప్పండి. ప్రధాన యాజకుడు ఎంతమందికి సహాయం చేయాలి? మీ బలహీనతలలో ఈ ప్రధాన యాజకుడు ఎంతమందికి సహాయం చేయాలి? అయితే పాడా. ఎన్ని కష్టాలు వచ్చినా కొట్టు, విడువను ఎడబాయను కడదాకా, నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా, విడువను ఎడబాయను కడదాకా, నేను పాడాలి. అందరూ పాడ. యేసయ్యను వెంబడింతుము, నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. దేవునికి స్తోత్రం. ఏమొచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని కత్తులు వచ్చినా, ఎన్ని గన్నులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా, చెప్పండి, విడువను వెడబాయను కడదాకా. కడదాకా అంటే కాటికి పోయేదాకా, పెట్టెకి ఆర్డర్ ఇచ్చేదాకా. స్తోత్రం చెప్పండి. పరదేశులము ప్రియులార అనే పాట మన కోసం
పాడేదాకా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇట్టి ప్రధాన యాజకుడు సహాయం మనకి. ఈ సహాయం కలగాలంటే మనం ఏం చేయాలంటే ధైర్యముతో కృపాసనం దగ్గరికి రావాలి.